మార్నింగ్ లేచాను. మార్నింగ్ లేచాక ఇండియా నుంచి ఎప్పుడు కాల్స్ వస్తా ఉంటాయి నాకు. ఇక్కడ నైట్ అయితే అక్కడ మార్నింగ్ కదా! సో, ఇవాళ కాల్స్ రాలేదు ఏంటి అనేసి నేనే కాల్ చేశాననమాట. ఎందుకంటే నాకు ఎవరు ఫోన్ చేయలేదు. బేసిక్‌గా ఏదో ఒక మిస్డ్ కాల్స్ వచ్చుంటాయి. నేను కాల్ చేసేసరికి ఇంకా ఒక విషయం తెలిసింది. మా మేనమామ అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య చనిపోయారు. ఆహ్, ఇంగ తెలుసు కదా! ఏదైనా ఒకటి వినరానిది వింటే మైండ్ అబ్సెంట్ అయిపోతది. ఇప్పుడు మాకేంటంటే వెళ్ళాలనుంది. వెళ్ళాలనుంది. మనీ ఉన్నాయి. ఎనర్జీ ఉంది. కానీ టైం లేదు. టైం ఎందుకు లేదని మీరు అడగొచ్చు. నేను తర్వాత షేర్ చేస్తాను దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇది చెప్ప ఇప్పుడు ఈ షార్ట్‌లో చెప్పలేను. ఈ వీడియో నుంచి మీకేం చెప్పాలనుకుంటున్నానంటే టైమ్ ఈక్వల్ టు ఎనర్జీ ప్లస్ మనీ. అందరూ ఏమనుకుంటున్నారంటే మనీ ఉంటే 100% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని అంటున్నారు. ఇప్పుడు మనీ ఉంది, ఎనర్జీ ఉంది, టైం లేదు. అలా ఎక్కి అలా దిగేది కాదు. మళ్ళీ సింగిల్‌గా లేను. ఫ్యామిలీతో ఉన్నాను. ఇప్పుడు నేను మొండిగా ఫిక్స్ అయిపోయి నేను రావచ్చు ఇండియాకి. మళ్ళీ రిటర్న్ వస్తానని కూడా తెలీదు నాకు. సో, ఇలాంటి మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి. కాకపోతే ఫైనల్ మెసేజ్ ఏంటంటే ఉన్న టైము చాలా ప్రీషియస్ టైము. మీకు మ్యాజికల్ డేట్స్, మ్యాజికల్ డేస్ అని చెప్తా కదా! టైమ్ ఈక్వల్ టు ఎనర్జీ ప్లస్ మనీ. అవి 3 ఏదైతే సెట్ అయిన రోజులు ఏవైతే ఉంటాయో మ్యాజికల్ డేస్ అంటారు. ఆ డేస్‌ని ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. అవి కొన్ని డేస్ మాత్రమే ఉంటాయి. ఆ డేస్‌ని ఉన్నంత వరకు ఎంజాయ్ చేయండి. నేను అదే చెప్పాలనుకుని ఈ వీడియో పాస్ చేశా. ఎందుకంటే మైండ్ ఏం ప్రశాంతంగా లేదు. కాకపోతే ఉన్న టైంని ఎంజాయ్ చేయండి. వీలైనంత వరకు గుడ్ వైబ్స్‌తో, పాజిటివ్ వైబ్స్‌తో నింపుకోండి. ఈ ఊరినే గొడవలు పడడం అలా మానేసేయండి. ఎందుకంటే మనిషి ఉన్నాడు అనుకుంటే ఎన్ని హోప్స్ అయినా పెట్టుకోవచ్చు. నాకింకా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంది అనే ఆప్షన్ కూడా మైండ్‌లో డిలీట్ అయిపోయింది. ఎందుకంటే ఉన్నారు అత్తమ్మ, మావయ్య, బావ అందరూ ఉన్నారు. కాకపోతే అమ్మ వాళ్ళ మేనమామ అంటే అదొక పెద్ద రిలేషన్ కదా! సో, ఆ హోప్ కూడా పోయింది కాబట్టి ఉంటదనమాట. సో, ఉన్న టైంని అందరూ ఎంజాయ్ చేయండి. వేస్ట్ చేసుకోకండి. ఊరినే గొడవలు పెట్టుకొని ఆళ్ళలా అన్నారు, ఈళ్ళిలా అన్నారు అలా.